దేశీ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రభుత్వ రంగ బ్యాంకుల అత్యున్నత శ్రేణి మేనేజ్మెంట్ హోదాల్లో ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను నియమించుకునేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే ఎస్బీఐలోని 4 మేనేజింగ్ డైరెక్టర్లలో ఒక పోస్టును ప్రైవేట్ రంగానికే కేటాయించారు. ఇప్పటివరకు పీఎస్బీల ఎండీ, చైర్మన్ పదవులన్నిటికీ అంతర్గతంగా ఉన్న అర్హులైన అభ్యర్థులనే నియమిస్తూ వచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎస్బీఐ సహా 11 పీఎస్బీలున్నాయి. సవరించిన నియామక మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి ఈ పదవులను పోటీ చేసేందుకు ప్రైవేట్ రంగంలోని అభ్యర్థులను అనుమతించనున్నారు. ఇందుకు పోటీ పడాలనుకుంటున్న ప్రైవేట్ రంగ అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అందులో 15 సంవత్సరాల బ్యాంకింగ్ అనుభవం, 2 ఏళ్లు బోర్డు స్థాయి అనుభవం అయి ఉండాలి. ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్న తొలి వేకెన్సీ ఎస్బీఐ ఎండీ దీన్ని ప్రైవేట్ రంగం నుంచి భర్తీ చేసిన అనంతరం ఏర్పడే ఖాళీలన్నింటినీ పీఎస్బీల్లోకి అర్హులైన వారితోనే భర్తీ చేస్తారు. ఇక జాతీయ బ్యాంకుల ఈడీల విషయానికి వస్తే ఒక్కో పదవిని ప్రైవేట్ రంగ అభ్యర్థులు సహా ఇతర రంగాల్లోని అర్హులకు కేటాయిస్తారు. ప్రస్తుతం పెద్ద జాతీయ బ్యాంకుల్లో 4 ఈడీ పోస్టులు ఖాళీగా ఉండగా 2 పోస్టులు చిన్న పీఎస్బీల్లో ఉన్నాయి.